ముప్పెటలా ముప్పు పొంచి ఉందని మొదటి నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. తాజాగా అవి నిజమే అనిపించేలాగా ఆ దేశ హై స్పీడ్ ట్రైన్ను లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలయ్యాయి. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టినట్లు భావిస్తున్నారు. ఇవన్నీ కొంతమంది కోఆర్డినేషన్తో జరిగిన దాడులుగానే అనుమానిస్తున్నారు. దీంతో దాదాపు 8 లక్షల మంది ప్రయాణికులపై వీటి ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో సెన్ రివర్లో జరగనున్న ప్రారంభ వేడుకల విషయంలో ఆందోళన మొదలైంది. ఇది పూర్తిగా నదిలో జరుగుతూ ఉండడంతో యాంటీ టెర్రర్ పోలీసులు నదీ తీరంలో మోహరించారు. దీంతో పాటు తక్షణం స్పందించేలాగా బోట్లను సిద్ధం చేయగా సెంట్రల్ ప్యారిస్ ను నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ ను లక్ష్యంగా చేసుకోవటం వల్ల వ్యవస్థ స్తంభించిపోయిందని SNCF పేర్కొంది. ప్యారిస్ కు ఈస్ట్, వెస్ట్, నార్త్ ప్రాంతాల్లోని పలు ఇంటర్సిటీ హై స్పీడ్ రైల్ నెట్వర్క్లను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారని ఆ సంస్థ తెలిపింది. గత రాత్రి కూడా అట్లాంటిక్, నార్త్ ఈస్ట్ హై స్పీడ్ రైల్వే లైన్లలో విధ్వంసం జరిగిందని SNCF పేర్కొంది. ఈ చర్యలను ఫ్రాన్స్ రవాణా మంత్రి పాట్రిచ్ బెర్జరైట్ తీవ్రంగా ఖండించారు. ఇది అనేక మంది ఫ్రెంచ్ ప్రజల ప్రయాణ ప్రణాళికను దెబ్బతీస్తుందని, సాధ్యమైనంత త్వరగా సర్వీసులను పునరుద్ధరించేందుకు SNCF సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. రాజధాని ప్యారిస్ కు దూరంగా 5 ప్రాంతాల్లో దాడులు జరిగాయని అధికారులు చెప్పారు. దుండగులు కనీసం 5 సిగ్నల్ బాక్సులను, ఎలక్ట్రికల్ వైరింగ్లను ధ్వంసం చేశారని ఫ్రెంచ్ రైల్ కంపెనీ SNCF తెలిపింది. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు రైల్వే లైన్లను లక్ష్యంగా చేసుకోవడాన్ని క్రీడాకారులు, క్రీడలపై జరిగిన దాడిగా ఫ్రాన్స్ క్రీడా మంత్రి అభివర్ణించారు. ప్యారిస్ ను ఉత్తర, తూర్పు, నైరుతి వైపు కలిపే రైలు మార్గాల్లో సిగ్నల్ బాక్సులకు నిప్పు పెట్టినట్లు SNCF తెలిపింది. ఈ ఏడాది మే నెలలో ఫ్రాన్స్ పోలీసులు ఓ చెచెన్స్ నేషనలిస్ట్ ను అరెస్ట్ చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో సాకర్ గేమ్స్ సందర్భంగా ప్రేక్షకులు, భద్రతా దళాలపై ఆత్మాహుతి దాడి చేయాలన్నది అతడి ప్లాన్. ఆ తర్వాత నెలలో ఛాంపియన్స్ లీగ్ పై డ్రోన్ తో దాడి చేస్తామని ISIS నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఒలింపిక్స్ ను టార్గెట్ చేసుకునే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. గత 9 నెలలుగా చూస్తే యూరోప్ లో ISIS సంబంధిత అరెస్టుల్లో ఎక్కువ శాతం టీనేజర్లే ఉన్నారు. ముఖ్యంగా ఆ అరెస్ట్ ఆర్గనైజేషన్ ఖోరాసాన్ సెక్షన్ టర్కీలో బలమైన నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుంది. ఆ దేశ MIT ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లెక్కల ప్రకారం 2023లో 426 ISIS K అనుమానితులను అరెస్ట్ చేశారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా, యూరప్ దేశాల మధ్య దూరం బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ ను భగ్నం చేయడానికి మాస్కో కుట్ర పన్నినట్లు అనుమానాలు బలంగా ఉన్నాయి. ఈ క్రీడల నుంచి రష్యా, బెలారస్ లను తప్పించడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. ఒలింపిక్స్ లో గందరగోళానికి యత్నిస్తున్నాడనే ఆరోపణతో ఓ రష్యా జాతీయుడిని ఇటీవలే అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల క్రితం జర్మనీ సైనిక లక్ష్యాలపై దాడికి, UK, లిథువేనియాల్లోని దాడులకు జర్మనీ రక్షణ కాంట్రాక్టర్ రెన్మైటాల్ CEO హత్య కుట్ర పన్నినట్లు మాస్కోపై ఆరోపణలు వచ్చాయి. గత నెలలో ప్యారిస్ లోని చార్లెస్ డిగాల్ ఎయిర్పోర్ట్ వద్ద పేలుళ్లో రష్యా, ఉక్రెయిన్ జాతీయుడి హస్తం ఉండడం ఫ్రాన్స్ లో భయాలు పెంచాయి. ఒలింపిక్స్ చూసేందుకు దాదాపు 1,50,00,000 మంది సందర్శకులు రానుండడంతో ఫ్రాన్స్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం దాదాపు 45,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని ఈ వేడుకల రక్షణకు వినియోగించేందుకు సిద్ధమైంది. వీరిలో 18,000 మంది సైన్యానికి చెందినవారు, మరో 35,000 మంది జెండర్మీస్ అనే పారామిలిటరీ దళానికి చెందినవారున్నారు. అత్యవసరమైతే నిమిషాల్లో సంక్షోభ ప్రదేశానికి చేరుకునేలాగా 24 గంటలు 4 హెలికాప్టర్లను అందుబాటులో ఉంచారు. చాలా క్రీడా వేదికలు ఓపెన్ టాప్ విధానంలో ఉండడంతో వీటి రక్షణ చాలా కీలకంగా మారింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైనిక క్యాంపెయిన్ను ప్రస్తుతం ప్యారిస్లో ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి సైనికులు ఏ ఒలింపిక్ వేదికనైనా కేవలం 30 నిమిషాల్లో చేరుకోగలరు. ఇక రాఫెల్ ఫైటర్ జెట్స్,
అవాక్స్ నిఘా విమానాలు, రిపర్ నిఘా డ్రోన్లు, షార్ప్ షూటర్లతో హెలికాప్టర్లను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ వేళ నగర పరిధిలోని 150 కిలోమీటర్లను నో ఫ్లై జోన్గా ప్రకటించారు.